శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో లేఖనాల్లోకి వెళ్ళి ఒక మాట చదువుకున్నాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆయన చెప్పి చేయకుండున మాట ఇచ్చి స్థాపించకుండున. చాలా శ్రేష్టమైనటువంటి మాటని దేవుడు రాపిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. శాంతి టీవీని వీక్షిస్తున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఆశీర్వదించమని, అలాగే మీ మాటలు వింటూ ఉంటుండగా ఆ మాటలను నాయన జాగ్రత్త చేసుకునేటటువంటి జ్ఞానాన్ని, తెలివిని మీ బిడ్డలకు దయచేయండి. మీ బిడ్డల కుటుంబాలకు నాయన మీ మాటలు మరి బలపరిచేవిగా ఉండటానికి సహాయం చేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 2025వ సంవత్సరంలో మనము జనవరి 1 జరుపుకున్నాము, క్రిస్మస్ జరుపుకున్నాము. అలాగే వాగ్దానాలు కూడా తీసుకున్నాం. 31వ తేదీ రాత్రి, ఈ 2024 సంవత్సరము 31వ తేదీ రాత్రి అందరం కూడా మన సాక్ష్యాలు సంఘంతో పంచుకొని వాగ్దానాలు కూడా తీసుకున్నాం. ఈ వాగ్దానాల గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకున్నాం. ఈ వాగ్దానము అనగా ప్రమాణము చేయడము లేక మాట ఇవ్వడము. వాగ్దానం అనగా ప్రమాణం చేయడము, మాట ఇవ్వడమని మీకు తెలియజేస్తున్నాను. ఈ రాజకీయ నాయకులను చూసినప్పుడు వాళ్ళు కూడా ఓట్ల కోసం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటారు, అనేక మాటలు చెప్తూ ఉంటారు. చెప్తారు కానీ వాళ్ళంతా ఆ మాటలను నెరవేర్చేటటువంటి పరిస్థితులు ఉండవనే మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే యేసయ్య మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కాదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపించకుండానా అనేటటువంటి మాట ఇక్కడ మనం చదువుకున్నాం. యేసయ్య మాట ఇస్తే, వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానాన్ని మన జీవితంలో తప్పకుండా నెరవేర్చేటటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కాదు. కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే తప్పేటటువంటి వారంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత, మరి మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా మాట ప్రకారము జరిగించేటటువంటి వారంగా మనం కూడా ఉండాలి. అందుకనే 15వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. అతడు నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగినా కూడా ఇచ్చినటువంటి మాటను నెరవేర్చేటటువంటి వారంగా ఉండాలి. ఎందుకని? ఆయన పిల్లలం కాబట్టి ఇచ్చినటువంటి మాటని నెరవేర్చేటటువంటి వారంగా ఉండాలి. మన దేవుడు, మన ప్రభు ఆయన మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కాదన్నటువంటి సత్యాన్ని మనము మరి జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మాటలు ఎలా ఉన్నాయి అంటే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్లుగానే ఉన్నాయి, అవన్నీ జరిగిపోయినట్లుగానే ఉన్నాయని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మన ప్రభు వాగ్దానం చేసి తప్పేటటువంటి దేవుడు కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా దేవుని వాగ్దానాలు ఎలాంటివన్నీ లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయంటే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ వాగ్దానాలు అమూల్యమైనవని
రాయబడింది. అమూల్యమైనటువంటి వాగ్దానాలు, వెలకట్టలేనటువంటి వాగ్దానాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా ఎప్పటికీ తప్పిపోయినటువంటి వాగ్దానాలు. మనం మర్చిపోవచ్చు. వాగ్దానం తీసుకున్న తర్వాత చాలామంది చేసేటటువంటి పని ఏంటంటే ఆ వాగ్దానాన్ని ఎక్కడో ఇక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటారు. అయితే ప్రభువు మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. నీకు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని ఎప్పటికి కూడా మర్చిపోడు. నీ జీవితంలో నెరవేర్చేంత వరకు ఆ వాగ్దానాన్ని ఎప్పటికీ మర్చిపోడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా నిత్యమైన స్వాస్థ్యముగా ఉన్నవి వాగ్దానాలు ఎలా ఉన్నాయంటే నిత్యమైన స్వాస్థ్యముగా ఉన్నాయి. దేవుడిచ్చేటటువంటి స్వాస్థ్యముగా మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. మన స్వాస్థ్యము దేవుడిచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే మన స్వాస్థ్యమని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా దేవుని శక్తి చేత స్థిరపరచబడినవని రోమపత్రిక 4:21 మనం చూస్తున్నాం. దేవుని శక్తి చేత, దేవుని వాగ్దానాలు దేవుని శక్తి చేత స్థిరపరచబడి ఉన్నవి, స్థిరపరచబడి ఉన్నామనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంత శ్రేష్టమైనవి దేవుని యొక్క వాగ్దానాలు. ఆ వాగ్దానాలు ఎవరికి ఇస్తాడు ప్రభు అంటే ఆయన పిల్లలకు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగానికి, ఇంకా ప్రభువుని నమ్మకంగా వెంబడించేటటువంటి తన బిడ్డలకు ఈ వాగ్దానాలన్నీ కూడా ఇస్తాడనే లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అటకాకుండా నామకార్థపు జీవితాన్ని జీవిస్తూ, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ, భయం లేకుండా, భక్తి లేకుండా, ఏదో క్రిస్మస్ రోజో లేకపోతే జనవరి 31 రాత్రి వచ్చే వాగ్దానాన్ని తీసుకుంటే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుందనుకోవడము ఏమాత్రం సమంజసంగా ఉండదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు నిజమైన దేవుని బిడ్డవుగా ఉండాలి, ప్రభువుని వెంబడించేటటువంటి బిడ్డవుగా ఉండాలి, వాక్యానుసారంగా నడుచుకునేటటువంటి బిడ్డవుగా ఉండాలని లేఖనాలు బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవునికి ఇష్టమైన ప్రజలంగా ఉండాలి. ఇంకా ఏం చేయాలి? వాగ్దానము ఇచ్చిన తర్వాత, ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? మనము లేఖనాలు ఏం చెప్తున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మొదటగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో సహనంతో కనిపెట్టాలి. సహనముతో అనగా ఓర్పుతో మనము దేవుని మాట కొరకు కనిపెట్టాలి. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము సత్యమైనది, నిత్యమైనది, అది ఎప్పటికైనా నీ జీవితంలో నెరవేర్చబడేదని మనం ఎరిగి సహనంతో కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఓర్పు గలవారమై ఉండాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది, ఓర్పు కలిగినటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు మనవి చేస్తుంది. చాలామంది ఓర్పు ఉండదు. క్రైస్తవులైనప్పటికీ చాలామందికి ఓర్పు లేక అనేక సమస్యలు కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ఓర్పు లేకపోతే అనేక సమస్యలు మన జీవితంలోకి వస్తాయి. ఓర్పు కలిగి ఉండాలి, దేవుని వైపు చూడాలి. ఓర్పుగా, దేవా నీవు నాకు మాట ఇచ్చావు, నాకు వాగ్దానం చేసావు, నువ్వు నా కుటుంబానికి సహాయం చేస్తానని వాగ్దానం చేసావు, నా బిడ్డలను దీవిస్తానని వాగ్దానం చేసావు, నీ వాగ్దానాన్ని నెరవేర్చిన ఆయన అని చెప్పి ఓర్పుతో, సహనంతో దేవుని వైపు చూసేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకని తీతుకు 2వ అధ్యాయం 2వ వచనంలో సహనమందు లోపము లేని వారై ఉండండి, సహనమందు లోపము లేని వారై ఉండండి, సహనం కలిగి ఉండండి. సహనం కలిగి ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తాడనే లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో యోబు సహనము ఎంత గొప్పదో అని రాయబడింది. యోబు యొక్క సహనము ఎంతో గొప్పదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. తన బిడ్డలు చనిపోయినప్పటికీ, ఆస్తి పోయినప్పటికీ, ఆరోగ్యం పోయినప్పటికీ, ఇంకా సమాజంలో ఉన్న పేరు ప్రతిష్టలు అన్నీ పోయినప్పటికీ ఏమాత్రమూ యోబు దేవుని దూషించలేదు.
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక అంటున్నాడు. కాబట్టి ఎంత సహనం ఉండాలనో దేవుని పిల్లలము అయిన మనము సహనం కలిగినటువంటి వారంగా, ఓర్పు కలిగినటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాము. సహనం కలిగి ఉండాలి. సహనంతో దేవుని వైపు చూసేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వైపు చూచినట్లయితే ఆయన సమస్తమును దయచేయను. ఇర్మియా 14:22లో సమస్తమును దయచేస్తాడు. నీకేం కావాలనో, నీ అవసరతలేందో, నీ కష్టమేందో, నీ బాధ ఏందో ఆయన సమస్తమును దయచేస్తాడు. అంతేకాదు నీ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. నీ వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా దేవుడు మిమ్మల్ని హెచ్చించును. 37వ కీర్తన 34వ వచనంలో ఆయన ఓర్పు కలిగి దేవుని వైపు చూసినట్లయితే ఆయన మిమ్మల్ని హెచ్చించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చించాలనో ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను హెచ్చిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఆయన రక్షణ మనకు దయచేస్తాడు. ఓర్పు కలిగి దేవుని వైపు చేతులు చాచినట్లయితే ఆయన మనల్ని, మన కుటుంబాలను, బిడ్డలను రక్షిస్తాడని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మొదటగా మనం నేర్చుకోవాల్సింది, వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మొదట సహనంతో కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. సహనం కలిగి దేవుని వైపు చూడాలి, కనిపెట్టాలి. దేవుని వైపు చూస్తూ కనిపెట్టినట్లయితే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తన దయగల హస్తాన్ని చాపి నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోదిగా సందేహింపక నమ్మాలి. రోమాపత్రిక 4:20 వచనంలో సందేహింపక నమ్మాలి. ఏ వాగ్దానమైతే నీకు చేశాడో ప్రభు, ఆ వాగ్దానాన్ని సందేహించకుండా నమ్మాలి. సందేహించేటటువంటి వారంగా ఉండకూడదు. ఈ వాగ్దానం జరుగుతుందా, నిజంగానే నా జీవితంలో ఈ వాగ్దానం జరిగిస్తాడా అన్న సందేహము ఏమాత్రము మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొద్దిమంది సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటారు, జరగదో అన్నట్టుగా ఉంటారు. అది ఏమాత్రము దేవుని బిడ్డలకు మంచిది కాదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సందేహింపక నమ్మాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నమ్ముటని వలనైతే చేయవానికి సమస్తము కూడా సాధ్యమే. నమ్మాలి. మొదట ప్రభు మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలంటే, నీ కుటుంబంలో ఒక గొప్ప కార్యాన్ని చేయాలంటే మొదట సంపూర్ణంగా నమ్మాలి. మన బిడ్డల వివాహ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇంకా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాల విషయంలో కానీ ప్రభు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలంటే మొదట మనం నేర్చుకోవాల్సింది ప్రభువుని నమ్మాలి. నా ప్రభువు మాత్రమే నా సమస్యను పరిష్కరించగలడని ప్రభువుని నమ్మేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు రావచ్చు, కొన్ని సమస్యలు వస్తాయి. సాతానుడు వాగ్దానాన్ని నెరవేర్చకుండా అడ్డుకుంటాడు. కొద్ది పర్యాయాలను జాగ్రత్త కలిగి ఉండాలి. మనము మరి సంపూర్ణంగా దేవుని మార్గంలో నడవనట్లయితే, అంతేకాదు దేవుని మాటను తృణీకరించినట్లయితే సాతానుడికి చోటిచ్చినటువంటి వారు అవుతాం. సాతానుడు మన జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా అడ్డుకుంటాడు కదా. పేతురుకు ఒక వాగ్దానము చేసినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఏమని చేసినాడు ప్రభు అంటే, పేతురు నీవు మనుషులను పట్టు జాలరుగా చేస్తాను, మనుషులను పట్టేటటువంటి జాలరుగా చేస్తానని చెప్తూ ఉన్నాడు. అయితే మనుషులను బట్టి జాలరుగా చేస్తానన్నాడు, కానీ సాతానుడు అడ్డుకొని పలుమార్లు పేతురుని మరి ఆ విధంగా పోకుండా అడ్డుకున్నట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. పలుమార్లు అడ్డొచ్చినాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము అలాంటి అడ్డంకులు రాకూడదంటే, దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని మాట దేవుని నమ్మేటటువంటి వారంగా ఉండాలి. దేవుని మాట వినేటటువంటి వారంగా ఉండాలి. ఆ మార్గంలో నడిచేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువుని నమ్మేటటువంటి వారంగా ఉండాలి. 115 కీర్తన 11వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచండి.
దేవుని నమ్మండని లేఖనాలు మాట్లాడుతున్నాయి. యెహోవా యందు నమ్మిక ఉంచుండని అక్కడ లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా 62వ కీర్తన 8వ వచనంలో ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచండి. ఎప్పుడు? ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచుండని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. 26వ కీర్తనలో అయితే సందేహపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచుండని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సామెతలు 3:5 అయితే పూర్ణ హృదయంతో ప్రభువుని నమ్మేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ప్రభువుని నమ్మాలి. ఎవరిని నమ్మినా మనకు మంచి జరగదు. కానీ లోకంలో ఉన్నటువంటి ఏ మనుషుడిని నమ్మినా నీ జీవితంలో మంచి జరగదు. కానీ ప్రభువుని నమ్మినట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో మంచి జరుగుతుందని, ప్రభువు మంచి చేస్తాడని, నీ బిడ్డలకు మరి నీ కుటుంబానికి ఆయన మేలు చేసేటటువంటి దేవుడై ఉన్నాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువుని నమ్మాలి. ప్రభువుని నమ్మినట్లయితే మరి సురక్షితంగా ఉంటామని సామెతలు 29:25లో మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు నమ్మినట్లయితే మనము, మన కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రమాదకరమైన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రమాదాలు మన చుట్టూరు పంచుకొని ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నిటి నుంచి ఎవరు మనల్ని కాపాడుతారంటే ప్రభువే కాపాడేటటువంటి దేవుడు. కాబట్టి ప్రభువుని నమ్మినట్లయితే ఆయన మనల్ని సురక్షితంగా నడిపిస్తాడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు ప్రభువుని నమ్మినట్లయితే ఆయన కృపకు పాత్రులంగా ఉంటాం. కృప చూపిస్తాడు. మన ఎడల, మన కుటుంబం ఎడల, బిడ్డల ఎడల కృప చూపేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన కృప చూపిస్తే ఆయన కృపకు మనం వారసులంగా ఉన్నట్లయితే ఏది కూడా కొదవగాదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ప్రభువు నమ్మినట్లయితే హెబ్రీ పత్రిక 6:15లో వాగ్దాన ఫలాన్ని పొందుకుంటాం. వాగ్దాన ఫలాన్ని ఏ వాగ్దానం అయితే నీకు చేసినాడో ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకుంటామన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువుని నమ్మేటటువంటి వారంగా ఉండాలి. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు అని సంపూర్ణంగా మనము నమ్మాలని రెండోదిగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మూడోదిగా ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువుని ప్రేమించాలి. యాకోబు పత్రిక 1:12 వచనంలో ప్రభువుని ప్రేమించాలి. నీ జీవితంలో ప్రభువు ఇచ్చిన మాట నెరవేర్చబడాలంటే, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ప్రభువుని ప్రేమించాలి. దేవుని పిల్లలు మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమించాలి. ఒకవేళ మంచి కుటుంబం ఉండొచ్చు, లేకపోతే సమృద్ధికరమైన ధనం ఉండొచ్చు, మంచి గృహం ఉండొచ్చు, మంచి బిడ్డలు కూడా ఉండొచ్చు. వారిని ప్రేమించకూడదని కాదు, కానీ మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. ఎందుకని? ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనే మన కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి దిగివచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడనే మనం నమ్మి ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎక్కడో లోకంలో బడి కొట్టుకొని పోతున్నటువంటి మనలను ప్రేమించినాడు ప్రభు కదా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. 10-11 వచనాలు ఆయనే మనలను ముందు ప్రేమించినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి మనము ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడు కనుక ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించినట్లయితే ఆయన మనల్ని తప్పిస్తాడని 91వ కీర్తన మనం చూసినప్పుడు ప్రభువుని ప్రేమించినట్లయితే ఆయన మనల్ని తప్పించేటటువంటి దేవుడు. దేని నుంచి? ఆపదల నుంచి, అపాయముల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి, అన్నిటి నుంచి కూడా తప్పిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకా మనం మొరపెట్టినప్పుడు ఉత్తరమిస్తానని 15వ వచనంలో చెప్తూ ఉన్నాడు. మనం మొరపెట్టినప్పుడు, మన ఇబ్బందుల్లో, కష్టాల్లో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. ఇంకా శ్రమలలో తోడై ఉంటానని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమించినట్లయితే ఇవన్నీ కూడా శ్రమలలో నేను తోడై ఉంటానని చెప్తూ ఉన్నాడు. ఇంకా మనల్ని గొప్ప చేసి దీర్ఘాయువును దయచేస్తాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ప్రభువుని ప్రేమించాలి. దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మొట్టమొదట ప్రభువుని ఎప్పుడైతే ప్రేమిస్తావో, ప్రథమ స్థానాన్ని నీ జీవితంలో ప్రభువుకి ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటాడు, బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా ఆయన ఇచ్చిన మాటని
మన జీవితంలో నెరవేరుస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా మన జీవితంలో వాగ్దానాలు నెరవేరబడాలంటే నేర్చుకోవాల్సిన మరొక సత్యం ఏంటంటే ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ఏ వాగ్దానం అయితే దేవుడు మనకు అనుగ్రహించినాడో ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. చాలామంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుడిచ్చినటువంటి ఒక మంచి అవకాశం అది. విశ్వాసులకు నీకేం లేదో, ఎలాంటి అవసరతలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎలాంటి శ్రమల్లో ఉన్నావో నాకు చెప్పుకోమని ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలామంది జారబెట్టుకుంటూ ఉంటారు. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగేటటువంటి వారంగా ఉండాలి. నీకేది లేదో, ఎలాంటి అవసరతలో ఉన్నావో ప్రభువుని అడిగేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఎలా అడగాలి ప్రభువునంటే యోహాను సువార్త 15:7 ఉన్న మాట ఏంటంటే, మీరు నా యందున్న ఎడల, మీలో నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. మనం ప్రభువులో ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనకు సహాయం చేస్తాడని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వారంగా మనం ఉండకూడదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థించేటటువంటి వారంగా, ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసేటటువంటి వారంగా ఉండకూడదు. మన పితరులందరూ కూడా, మనకంటే ముందున్న తరాల వారందరూ కూడా ప్రార్థన చేతనే అనేక గొప్ప కార్యాలు జరిగించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మనకు ఎలాంటి అవసరత ఉన్నా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎలా ప్రార్థన చేయాలి అంటే పట్టుదల కలిగి కదా. రోమాపత్రిక 10:13 పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు పట్టుదల కలిగి ప్రభుని అడుగుతూనే ఉండాలి, బ్రతిమలాడుకోవాలి. ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా మనకు కావాల్సింది అనుగ్రహిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా దుర్మార్గతను విడిచి ప్రార్థన చేయాలి. దుర్మార్గతను విడిచి ప్రార్థన చేయమని మీకా 3:4 చెప్తుంది. పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేయమని ఎజ్రా 10:1 చెప్తుంది. పాపాన్ని మనలో ఉంచుకొని పాప సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన తలంపులు, లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ మన హృదయంలో ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు ఆలోచించండి. కాబట్టి ప్రార్థన చేసే ముందుగా మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మన జీవితం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన తలంపులు ఎలా ఉన్నాయి, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ ఏదైనా ఆటంకం ఉన్నట్లయితే మోకరించి ముందు దానిని ఒప్పుకోవాలి. ప్రభువా, నాలో ఈ బలహీనత ఉంది, దీన్ని తీసివేయనాయనని ప్రభువుకి మనల్ని మనము అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలి. నీ ప్రార్థన, నీ హృదయంలో పాపం ఉన్నట్లయితే నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు సమాధానం రాదు, నీ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి పాపమును విడిచి మనము ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆ పాప స్వభావాన్ని విడిచిపెట్టి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఇంకా ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయిస్తుంది. అలాగే మనం చేయలేనటువంటి పనులన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవుడు మనతో మరి చేయిస్తాడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి, ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రార్థనా జీవితము ఎంతో అవసరమైంది. వాగ్దానాన్ని తెచ్చి ఎక్కడో దిక్కడ పెట్టి మర్చిపోవటం కాదు, కానీ ఆ వాగ్దానాన్ని బట్టి మనము ఏం చేయాలి అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, సహనంతో
కనిపెట్టాలి. సహనంతో కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. అనగా ఓర్పు కలిగి మనం దేవుని వైపు చూచేటటువంటి వారంగా ఉండాలని మొదటగా మనం నేర్చుకున్నాము. రెండోదిగా సందేహింపక నమ్మాలి. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు, కార్యాలను నెరవేర్చేటటువంటి దేవుడని మనము సందేహింపక నమ్మేటటువంటి వారంగా ఉండాలి. మూడోది, ప్రభువును ప్రేమించేటటువంటి మనసు ఉండాలి. లోకాన్ని కాదు, లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, కానీ ప్రభువుని ప్రేమించేటటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాలుగోదిగా, ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ఏ వాగ్దానం అయితే దేవుడు మనకు అనుగ్రహించినాడో ఆ వాగ్దానాన్ని బట్టి మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో దేవుడు తన దయగల హస్తాన్ని చాపి ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. అంతేకాదు, మన కుటుంబాన్ని, బిడ్డలను మరి బహుగా ఆస్వాదించి అభివృద్ధి చేస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, మన కుటుంబాలకు కావలసిన సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేస్తాడని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వాగ్దానం నెరవేర్చబడాలంటే ఈ 4 అంశాలు కూడా మనం మరి హృదయంలో భద్రపరచుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 4 అంశాలని హృదయంలో భద్రపరుచుకొని మనం సందేహించకుండా కనిపెడుతూ, అలాగే ప్రభునందు సంపూర్ణమైన నమ్మకం ఉంచి ప్రభువుని ప్రేమిస్తూ ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మేమందరం కూడా వాగ్దానాలు తీసుకున్నాం. మాకు ఇచ్చిన వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చేటటువంటి దేవుడమైనందుకై మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వింటున్నటువంటి మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను. ఏ బిడ్డలు మీ వైపు చూస్తూ ఉన్నారు నాయన, ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది బిడ్డలు వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు, ఆర్థిక నాయన ఇబ్బందుల్లో చిక్కుకొని పోయినటువంటి బిడ్డలు, అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డలు నాయన మీ వైపు చూస్తూ ఉంటుండగా నాయన మీ దయగల హస్తాన్ని చాపి బిడ్డలకు సహాయం చేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాం ప్రభువా. నాయన దయగల తండ్రి, మీ మాటలు మీ బిడ్డలు విని ఉంటుండగా నాయన మీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయమని, వింటున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.